నువ్వు కార్చిన కన్నీళ్ళకి సమాధానం, నువ్వు తిరిగి నలిగిపోతున్న నీ హృదయానికి విశ్రాంతి. కన్నీటితో ఆయన పాదాలు కడిగినప్పుడు ఆయనతో ఒక నిబంధన చేసుకుంటావు. దేవుణ్ణి అడగవలసిన విషయం ఏమైనా ఉందంటే, అయ్యా, ఎలాంటి కష్టాలు ఎన్నిచ్చినా నేను విడిచిపెట్టను, ఎన్నడూ కూడా విడిచిపెట్టను. నా నిబంధన నుంచి నన్ను విడుదల దయచేయమని దేవుని నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఆరంభమవుతుంది ఆయనతో నీ స్నేహబంధం. ఎన్నడూ విడదీసింది కాదు, ఆత్మీయ బంధం. ఆత్మీయంగా బ్రతికుండాలంటే ఆయనతో సంబంధం కలిగి ప్రార్థనా శక్తి కలిగి ఉండడం మంచిది.